చూసారు కదండి, ఇది మిక్స్డ్ వెజిటబుల్ పికిల్. నేను చెప్పాను కదా, మనకి మ్యాంగోస్, నేను గ్రీన్ చిల్లీస్, లెమన్, క్యారెట్ తీసుకున్నానండి. అన్ని ముక్కలు కట్ చేసుకున్నాను. ఎలా పీసెస్ కింద కట్ చేసుకున్నానండి. కట్ చేసుకుని నేను ఏం చేశానంటే మిక్సీ జార్ తీసుకుని అందులో 2 స్పూన్స్ సోంపు అండి, 1 స్పూన్ ఆవాలు, 1 పావు స్పూను మెంతులు వేసుకున్నానండి. పసుపు యాడ్ చేశాను. చిన్న ఒక హాఫ్ స్పూను వాము కూడానండి, వాము కూడా యాడ్ చేశాను. అజ్వైన్ అంటాం కదా అది. అవన్నీ మిక్సీ వేసుకున్నానండి. ఆ పొడి ఈ వీటిలో కలిపానండి. రెడ్ చిల్లీ పొడి కూడా వేసాను. యాక్చువల్గా గ్రీన్ చిల్లీస్ స్పైస్ లేవండి, అందుకని నేను రెడ్ చిల్లీ వేసాను. లేకపోతే గ్రీన్ చిల్లీ స్పైస్గా ఉంటే మనం కారం వేయక్కర్లేదండి. ఇవన్నీ కలిపేసుకుని మనకి వెనిగర్ ఉంటుంది కదండి, ఆ వెనిగర్ కొంచెం మనకి దొరుకుతుంది కదండి, ఇది యాపిల్ సిడార్ వెనిగర్ దొరుకుతుంది కదా, అదొక 4 to 5 స్పూన్స్ అది యాడ్ చేశానండి. యాడ్ చేసి సాల్ట్ అండి, మస్ట్ సాల్ట్ ఎక్కువగానే వేయాలండి, అంటే ముక్కలు తీసేసుకుంటాయి. పిక్కలు మనకి 1 year ఉన్నా పాడవదండి పిక్కలు. సో మనము సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని కలిపేసుకుని అందులో మస్టర్డ్ సీడ్స్, వైట్ మస్టర్డ్ సీడ్స్ ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకోవాలండి. డైరెక్ట్గా వేసుకోవాలి. అవి ఏంటంటే అవి కూడా ఒక 2 స్పూన్స్ మస్టర్డ్ సీడ్స్ యాడ్ చేసుకోవాలండి. కలోంజీ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఒక హాఫ్ స్పూన్ అలాగా. అవి కూడా యాడ్ చేసేసుకుని వెనిగర్, మనకి ఆలివ్ ఆయిల్ ఉంది కదండి, ఆలివ్ ఆయిల్ ఒక 5 to 6 స్పూన్స్ ఆలివ్ ఆయిల్ అండి. అలాగే ఒక హాఫ్ కప్ అలాగా మనకి ఆయిల్ అండి, మనకి మస్టర్డ్ ఆయిల్ అది కూడా ఒక 5 స్పూన్స్ మస్టర్డ్ ఆయిల్ అండి. నెక్స్ట్ ఒక 10 స్పూన్స్ అలాగా మనకి నార్మల్ ఆయిల్ అండి, అదే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, పీనట్ ఆయిల్ కానీ, తిల్ ఆయిల్ కానీ మీ ఇష్టం. అది యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని మనం అలాగా ఎవ్రీడే ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉండాలండి. పిక్కలు రెడీ అయిపోతే తిన్నారంటే వదలరు, ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చూసారు కదండి, ఎమ్మి వావ్, నార్త్ ఇండియన్ మిక్స్డ్ వెజిటబుల్ పికిల్ అండి. థ్యాంక్ యూ. ట్రై చేయండి, లైక్ చేయండి. ఎమ్మీగా ఉందండి, స్మెల్ అయితే మాత్రం అదిరిపోయింది. తినడానికి సూపర్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.